ఎల్ల నరేష్ మాట్లాడుతాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. ఓల్గో వీడియో. అప్పట్లో లారెన్స్ మాస్టర్, ప్రభుదేవ్ మాస్టర్ ఎట్లయితే ఎంకరేజ్ చేశారో మళ్ళీ బాస్ సెలెక్ట్ చేసిన పీస్ నేను మాస్టర్ పీస్ అన్నమాట. సో బాస్ స్టెప్స్ లో మీద ఒకటి జాయిన్ అయిపోయింది. నాదొకటి జాయిన్ నెక్స్ట్ ఎవరైనా దీన్ని బ్రేక్ చేసేలా కంపోజ్ చేయాలి. చూద్దాం మరి, చెప్పలేము. అంటే ఆయన ఏం చేసినా, ఆయన నడిస్తే కూడా ఒక స్టెప్ కాబట్టి. బట్ ఈ మన మొబైల్ స్టెప్ అయితే మాత్రం గట్టిగా వైరల్ అయిందన్న. మీకు పర్సనల్లీ వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు కదా, నాకు కాల్ చేశారు, వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ సినిమా కూడా చేయబోతున్నాను బాస్ది. సో ఇక బాస్ కాంపౌండ్ లో ఒక మార్క్ వేసుకున్నా కాబట్టి అన్న అదృష్టం. ఇక అది చెప్తున్నా కదా, నాకు అది దేవుడిచ్చిన వరం. అది బాస్ కూడా నన్ను ట్రస్ట్ చేశారు. అట్లా ట్రస్ట్ చేసి ఈ సాంగ్ సందీపే చెయ్యాలి అని బాస్ ఎప్పుడైతే అనుకున్నారో, అదే అన్న, ఆయన ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ లో ఆయనకి తెలియంది ఏంటి. సో ఆల్రెడీ హీ నో సందీప్ క్యాన్ డూ అని. నాకే భయంగా ఉండే, బట్ బాస్ ట్రస్ట్ చేశారు కాబట్టి సక్సెస్. ఆడియన్స్ అయితే అదిరిపోతుంది అసలు, థియేటర్ లో పగిలిపోయింది అసలు. నెక్స్ట్ ఈవెన్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా, ఫస్ట్ హాఫ్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్న. అసలు సూపర్. చేయడమే మా డ్రీమ్. సో అది మాకు డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా ఈ రోజు థియేటర్ లో చూసి, అండ్ మా పేరెంట్స్ కూడా వచ్చారు, మా అమ్మ నాన్న మా అత్తయ్య గారు అందరూ. చాలా హ్యాపీగా ఉంది. నిన్నటి నుంచి అభిమానులు కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్ మాతో షేర్ చేసుకుంటున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మూమెంట్ కూడా మేము ఆల్రెడీ లైవ్ లో షూట్ లో చేసినప్పుడే మేము ఎక్స్పీరియన్స్ అన్ని ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నాం. బట్ ప్రతి ఒక్కరు నిన్నటి నుంచి మాకు కంటిన్యూ కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్, మెగా అభిమానుల హ్యాపీనెస్ అందరూ షేర్ చేసుకుంటున్నారు. సో నో వర్డ్స్, మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. చాలా విషయాలు షేర్ చేసుకున్నాం, నో వర్డ్స్. అండ్ చాలా అదంతా కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అవన్నీ మాకు. అంతే, మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం. మేము మా చెమట చిందించి ఇన్ని రోజులు మీరు చూస్తున్న ఆ రీల్స్ ఏదైతే ఉందో, అంటే బాస్ ఒక రీల్ లో మమ్మల్ని చూస్ చేసుకోవడం అంటే ఒక నిజమైన కష్టజీవి యొక్క కష్టము, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టు. బాస్ మమ్మల్ని చూస్ చేసుకోవడం, సందీప్ కి అందరూ మెగాభిమానులు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తున్నారు. అంటే ఇన్నాళ్ళగా మేము వింటేజ్ చిరంజీవి గారిని చూస్తున్నాం బాస్, బికాస్ ఆఫ్ సందీప్ గారు అని మాకు కాల్ చేస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీడియా మిత్రులు కూడా, మీ అందరు కూడా, మీ మొదటి నుంచి, అంటే మేము జీరోలో ఉన్నప్పటి నుంచి మాకు మీడియా మిత్రుల అభిమానం అందరిది ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన శంకర్ వరప్రసాద్ సినిమా అయితే అన్న ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకొచ్చేమో కావాలి. హాయిగా హ్యాపీగా వెళ్ళి చిరంజీవి గారి సినిమా చూస్తున్నాం అనుకుంటే ఫ్యామిలీతో వెళ్తే హాయిగా నవ్వుకొని అయితే వస్తారండి. ఎందుకంటే అనిల్ రావుపూడి ఏం చేస్తారంటే కామెడీని హైలైట్ చేస్తాడు, బట్ స్టోరీలో కింద పడతాడు. ఇందులో ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు కామెడీ తక్కువ ఉంటుంది, మన స్టోరీ లైన్ కూడా ఒక రొటీన్ వేలో వెళ్ళిపోతుంటుంది, స్క్రీన్ ప్లే గట్రా. సో ఈసారైనా స్టోరీతో బిల్డప్ చేసి చిరంజీవి గారు ఉన్నారు కదా, కామెడీని హైలైట్ చేస్తారంటే కామెడీ మాత్రం ఎక్కడ తగ్గదు. సెకండ్ హాఫ్ లో కామెడీ మాత్రం ఎక్కడ తగ్గదు. ఫస్ట్ హాఫ్ సో కన్నా సెకండ్ హాఫ్ బాగుంటుంది, కామెడీగా బాగుంటుంది. క్లైమాక్స్ లో ఆ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఒక మాసివ్ గా క్లైమాక్స్ లో ఫైట్ అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో మనం ఏంటంటే ఓవర్ ఎక్స్పీరియన్స్ అయితే రీచ్ అవ్వకపోవచ్చేమో, కానీ చిరంజీవి గారి గ్రేస్, ఆయన టైమింగ్, కామెడీ, ఆయన యాటిట్యూడ్ కోసం ఫస్ట్ హాఫ్ అంతా నెట్టుకుంటూ వెళ్ళిపోద్ది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే కామెడీ బాగుంటుంది, పిల్లల మధ్యన ఎమోషన్ బాగుంటుంది, స్టోరీ లైన్ కూడా కొంచెం అంటే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే వెంకటేష్ గారు వస్తారు, క్లైమాక్స్ ఒక 40 మినిట్స్ ఒక అరగంట ఉండదు, వెంకటేష్ గారు వస్తారు. ఆయన ఉన్న ఒక 20-25 మినిట్స్ అయితే మాత్రం చాలా హైలీ వెళ్తుంది సినిమా. ఆ ఓల్డ్ సాంగ్స్ డాన్స్ చేయడం కావచ్చు, ఇద్దరి మధ్యన కామెడీ సీన్స్ కావచ్చు, ఆ క్లైమాక్స్ ముఖ్యంగా ఫైట్, ఆ ఫైట్ అయితే ఇద్దరి మధ్యన చాలా బాగా ఫ్రేమ్స్ పక్కన చేసి చాలా బాగా చూపించారు. ఇంకా మళ్ళీ ఇటు కొట్టేసినట్టే, అంటే సూపర్ బ్లాక్ బస్టర్ లేను కానీ ఆ కామెడీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ అంతా కూడా ఫ్యామిలీస్ బాగా వివరంగా చూస్తారు. సో ఓవరాల్ గా అయితే మళ్ళీ ఇంకో 9వ హిట్ కూడా కొట్టేసినట్టు అనిల్ రావుపూడి. ఇంకా ఎవరి కోసం, మన వెంకటేష్ గారి కోసం మాట్లాడుకుంటే కొన్ని సీన్లు చిరంజీవి గారిని తక్కువ చేశారేమో కానీ వెంకటేష్ గారిని ఎక్కడ తక్కువ చేయలేదండి. ఆ ఉన్న 20 నిమిషాలు కూడా చాలా హైగా, చాలా డైలాగ్తో కావచ్చు, లేదా యాటిట్యూడ్తో కావచ్చు, చాలా ఎనర్జీగా నటించారు. ఇంకా చిరంజీవి గారు అంటారా, ఆ ఉక్కు స్టెప్ డాన్స్ అయితే మాత్రం గ్యాంగ్ లీడర్లో 10 అనే సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ గ్రేస్ అయితే తెప్పించారు. నిజంగా ఐమాక్స్ లో కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా మిగతా సాంగ్ సోగా నడిపించిన అలా. ప్లస్ ఏంటంటే ఓన్లీ కామెడీ, క్యామియో రోలు. మైనస్ ఏంటంటే స్టోరీ లైన్ రొటీన్ గా సాగే స్క్రీన్ ప్లే అన్నమాట.
ఇంకా భీమ్స్ గారి బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. అంటే సాంగ్స్ సోగున్నా ఆయన బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అయితే కొన్ని సీన్స్ ఏంటంటే ఏంట్రా అనిపించినాయి కానీ సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే అబౌవ్ యావరేజ్ మూవీ అన్న. పండగ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జస్ట్ ఒక హిట్ గా చెప్పుకోవచ్చు అంతే. హిట్ అంటే అన్న రిలీజ్ అయిన 2 సినిమాలు కూడా సోగానే ఉన్నాయి నా వరకు చూసుకుంటే అబౌవ్ యావరేజ్ మూవీసే. బట్ ఇంకా నవీన్ పోలిశెట్టి గారిది, రవితేజ గారిది, ఇంకా మన సర్వానంద్ గారిది ఉంది కాబట్టి అవి రిలీజ్ అయితేనే కానీ అవి కూడా ఎలాగుంటే దేనికి ఓట్లు వేస్తారనే తెలియదు. కానీ నా వరకు చూసుకుంటే ఫ్యామిలీస్ కి ఓ మొదలుగా చూసుకుంటే హాయిగా ఎంజాయ్ చేసి కామెడీకి బయటకు వచ్చే సినిమా మన శంకరవర ప్రసాద్ అన్న. థ్యాంక్ యూ. యా అన్ని బాగుంది. ఓవరాల్ గా ఇట్ విల్ బి అ సూపర్ హిట్. యా ఎస్ ఉన్నాయి, బాగుంది. వైఫ్, ఫాదర్ ఎమోషన్, మదర్ అన్నీ ఉన్నాయి. అవునవును, వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ గా ఉంటాడు, సో ఆ లవ్ అదంతా వాళ్ళు పొందుతారు కదా. సో ఫుల్ హిట్స్. ఇంకా అవునవును బాగుంది వాళ్ళ కాంబినేషన్. ఏంటి అత్తగారు మజానా అట్లా ఏమి ఉండదు, కొంచెం ఫన్నీగా ఉండే. ప్లస్ ఏం లేదు, సినిమా అయితే ఓవరాల్ గా మంచిగా ఉంది, సూపర్ ఉంది, మాకైతే నచ్చింది. చూడొచ్చు, మంచిగానే ఉంది అండి సినిమా, మంచిగానే ఉంది, సూపర్. చాలా బాగుందండి సినిమా. సెన్సేషన్ హిట్ అండి. ఈ సంవత్సరం 2020 రణవీర్ బాబు గారు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ చాలా బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం, అలాగే ఈ సంవత్సరం శంకరవర ప్రసాద్ గారు పండుగ వస్తున్నారు, బ్లాక్ బస్టర్ మూవీ. మా మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టర్ వెంకటేష్ గారు నటించిన పండుగ శంకరవర ప్రసాద్ పండుగ వస్తున్నాం, బ్లాక్ బస్టర్ మూవీ అండి. సంగీతం భీమ్స్ చెరగదీసేసాడు, మ్యూజిక్ హుక్ సాంగ్ కానీ, మేసాల పిల్ల కానీ, శశిరేఖ గారి సాంగ్ అన్ని బాగున్నాయి. కామెడీ, యాక్షన్, ఫైట్స్ అన్ని సమపాలలో రంగరించి బ్రహ్మాండంగా తీశారు సినిమా. డెహ్రాడూన్లో నేను డెహ్రాడూన్లో పోయించాను. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్లో నటించే అవకాశం కల్పించారు సాహు గారు, నిర్మాత సాహు గారికి, సుస్మిత గారికి, అనిల్ రావుపూడి గారికి. బ్లాక్ బస్టర్ మూవీ అండి. అందరూ కుటుంబం సమేతంగా విందు భోజనం లాంటి సినిమా అందించారు. పెద్ద సెన్సేషనల్ హిట్ సినిమా అండి. సినిమా 2వ సారి చూసి వస్తున్నాను ఇప్పుడు నేను. అందరూ థియేటర్లో చూడండి, మీడియా వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. అందరికీ శుభాకాంక్షలు అండి, పేరు పేరున. జై జై సాహు గారు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. చిరంజీవి ఎంట్రీ మాస్ చాలా అదిరిపోయింది. వెంకీ ఎంట్రన్స్ కూడా చాలా అదిరిపోయింది. చిరు ఇంకా వెంకటేష్ కలిసినప్పుడు చాలా బాగుంది. సాంగ్స్ అయితే బాగుంది, ఇద్దరు బాగుంది. సాంగ్స్ బాగుంది. అది హుక్ స్టెప్ సాంగ్ బాగుంది. ఇంకా కామెడీ టైమింగ్, ఫైటింగ్ లో కూడా కామెడీస్ కూడా పెట్టారు. బుల్ రాజు కూడా చాలా బాగా చేశారు. చాలా హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ కూడా అదిరిపోయింది. చాలా చూడొచ్చండి. సంక్రాంతి ఫెస్టివల్ కి కరెక్ట్ మూవీ అండి ఇది నిజంగానే. ఎందుకంటే సంక్రాంతికి అనిల్ రావుపూడి ప్రతిసారి సంక్రాంతికి వస్తున్నారు, హిట్ కొడుతున్నారు. సో ఇది కూడా బ్లాక్ బస్టర్. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సంక్రాంతికి మేబీ విన్నర్ ఈ సినిమా అవ్వచ్చు, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సూపర్, బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. సెకండ్ హాఫ్ లో వస్తారు వెంకీ గారు, బాగుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ కామెడీ కానీ చాలా బాగుంది, బాగా వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా హిలేరియస్ గా ఉందండి. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ అవి వచ్చాయి. సెకండ్ హాఫ్ దగ్గర కొంచెం స్లో అయింది, కానీ మళ్ళీ తర్వాత వెంకయ్య గారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా మరీ టేక్ ఆఫ్ అయింది. క్లైమాక్స్ దాకా బాగుంది. అసలు బాగుంది. బాగుంది. చాలా గ్లామరస్ గా ఉంది నయనతార. అది మంచి క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్. బాగుంది. చిరంజీవి గారు అదేం లేదండి, అసలు బాగా మ్యాచ్ చేస్తారు నిజంగా. చిరంజీవి గారు కూడా చాలా యంగ్ గా తయారయ్యారు కదా, లుక్ అది బాగుంది. వాళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుంది. సాంగ్స్ అవి దీని పార్ట్ ఏం లేదు, కానీ బట్ పార్ట్ అలాంటిది ఏం లేదు, అలాంటి లీడ్ కూడా ఇవ్వలేదు క్లైమాక్స్ లోని. బట్ బాగుంది ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇద్దరు యాక్షన్స్ చాలా బాగా అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుండే. యాక్చువల్లీ నవ్వుకున్నాం అందరం. చూడటానికి అయితే రావాలి యాక్చువల్ గా. జై చిరంజీవి గారు, జై జై.
మెగాస్టార్ సూపర్ ఎంటర్టైనింగ్ అండి, చాలా బాగుంది. వెంకటేష్ గారి ఎంట్రీ అయితే ఇంకా బాగుంది. ఇద్దరు కాంబినేషన్ ఎంజాయ్ చేయొచ్చు. ఎవరు కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు, చిరంజీవి వెంకటేష్? ఇద్దరిది అసలుకి సూపర్, ఒకరి మించి ఒకరు బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. లేదు లేదు లేదు, కామెడీ వైజ్ చిరంజీవి గారు అయితే సూపర్, ఇంకా చెప్పక్కర్లేదు. ఆ పాత మూవీస్ చూసినట్టే అనిపించింది మాకైతే, మేము బ్యాక్ వెళ్ళిపోయాము చిరంజీవిని చూసినట్టుగా. డాన్స్ సూపర్ అండి, చాలా బాగుంది. ఎస్ ఫ్యామిలీ అయితే ఫుల్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ కూడా వచ్చి చూడొచ్చు, బాగా కామెడీ. యా సూపర్. అసలు యాక్చువల్ గా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి బాగా కనెక్ట్ అవుతారు యాక్చువల్ గా ఈ మూవీ. సో అందరూ వచ్చి విత్ కిడ్స్ తో వచ్చి చూడొచ్చు మనం ఈ మూవీ, ఎంజాయ్ చేయొచ్చు. రేటింగ్ 4.5 ఇస్తారండి. 5. ఫైనల్ గా మెగాస్టార్ కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ ఫ్యాన్, చాలా థ్యాంక్ యూ. అనిల్ రావుపూడి గారు బాగా చేయించారు చిరంజీవికి. అసలు చిరంజీవి గారు అయితే చాలా బాగా అనిపించారు ఈ మూవీలో, మేము చాలా ఎంజాయ్ చేసాం చిరంజీవి. ఇంకా అనిల్ రావుపూడి గారు కాంబినేషన్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఎప్పుడు తగ్గదు. అనిల్ రావుపూడి గారి మీద మనం ఏ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని వస్తామో అది ఇంకా పెరుగుతుంది తప్ప అసలు తగ్గదని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి మంచి సినిమా వచ్చింది. మంచి సినిమా, సంక్రాంతి ఒక 2-3 days ముందే వచ్చేసినట్టు అనిపించేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బాగుంది అండి, అందరూ ప్రతి ఒక్కరు యాక్టింగ్ అసలు జస్ట్ వాళ్ళు హైక్ ఇచ్చేసారనమాట. చాలా అంటే చాలా మంచిగా ఉంది సినిమా. కామెడీ ఇంకా అనిల్ రావుపూడి గారి సినిమా, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, వీళ్ళు ముగ్గురు కాంబో ఇంకా ఎంత బాగుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు అలా ఏం లేదు, సినిమా అయితే చాలా బాగుంది. నో నెగిటివిటీ, ఓన్లీ పాజిటివ్. సో అందరూ మంచి వైబ్ తో వచ్చి సినిమా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే పీక్స్ లో ఉంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నా. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.